గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు ధనుసు రాశిలో జన్మించి ఇంకొకరు కనుక మిథున రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ధనుసు రాశి వారికి వారి జీవిత భాగస్వామి అయినటువంటి మిథున రాశి వారిలో నచ్చే అంశాలేంటి, నచ్చని అంశాలేంటి, అలాగే మిథున రాశి వారికి ధనుసు రాశి వారిలో నచ్చేవేంటి, నచ్చనివేంటో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. వీరిద్దరి మ్యాచ్ అయితే బాగుంటుందండి. రాశి చక్రంలో ధనుసు రాశి నుండి మిథున రాశి 7వ స్థానం అవుతుంది, మిథున రాశి నుండి కూడా ధనుసు రాశి 7వ స్థానం అవుతుందండి. వీరిద్దరి మ్యాచ్ అనేది బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే ధనుసు రాశి వారి డామినేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని విషయాలలో మిథున రాశి వారే సర్దుకుపోతారు. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లోనండి. ఇది ధనుసు రాశి వారు తాము చేసుకున్న అదృష్టంగా భావించాలి. వీరిద్దరి లక్షణాలు చూసుకున్నట్లయితే ధనుసు రాశిది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అండి, అంటే అగ్నితత్వపు రాశి. అయితే మిథున రాశిది వాయుతత్వపు రాశి, ఎయిర్ సైన్ అంటారు. ధనుసు రాశి వారిది ఫైర్ సైన్ కాబట్టి కోపం, ఆవేశం, కొన్నిసార్లు ఆలోచించకుండా మాట జారే మనస్తత్వం అనేది వారిలో కనిపిస్తూ ఉంటుంది. మిథున రాశి వారిదేమో కొద్దిగా శృతిమత్తనైనటువంటి మనసు అండి. కొన్ని విషయాల్లో చెప్పిందే పదే పదే చెప్తారు, అంటే అతి జాగ్రత్త అనేది ఎక్కువ మిథున రాశి వారికి. జీవిత భాగస్వామిని కొన్ని విషయాలలో అతి ప్రేమ చూపించి విసిగించినప్పటికీ కూడా మిథున రాశి వారు చాలా విషయాలలో సర్దుకుపోతారు. ధనుసు రాశి వారిదే కాస్త అప్పర్ హ్యాండ్ అని చెప్పవచ్చండి. అయితే వృద్ధాప్యంలో మాత్రం, అంటే కొన్ని సంవత్సరాలు గడవగా ధనుసు రాశి వారిని మిథున రాశి వారే కొద్దిగా డామినేట్ చేస్తారు. పెళ్ళైన కొత్తలో ధనుసు రాశి వారి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత, వీరిద్దరికీ ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిథున రాశి వారి డామినేషనే ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారే కాస్త తగ్గుతారు. ఈ విషయంలో మాత్రం ఏమాత్రము సందేహం లేదండి. ఇది వినటానికి కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ కూడా చాలామంది జీవితాలలో ఇది జరుగుతుంది. నిజమో కాదో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ప్రతి ఒక్కరికి వారి జీవిత భాగస్వామిలో నచ్చే విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అవేంటో కూడా ఇప్పుడు వివరిస్తాను. మిథున రాశి జ్యోతిష శాస్త్రం ప్రకారం దాని సంకేతాన్ని చూసినట్లయితే కవలలను సూచిస్తుంది. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారిలో 2 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయండి. అంటే ఈ మనిషిలో ఇద్దరున్నారా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి అధిక ప్రేమను చూపిస్తారండి, మరికొన్నిసార్లు ఏమో ఏమీ అనకుండానే చికాకుని ప్రదర్శిస్తారు. 5 నిమిషాల ముందు వరకు బాగానే ఉంటారు, 5 నిమిషాల తర్వాత వెంటనే వారి మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. అసలు ఈ మనిషి ఒకరా లేకపోతే ఇద్దరా అన్న డౌట్ కూడా వస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి మిథున రాశి వారిలో ధనుసు రాశి వారికి నచ్చదండి. ధనుసు రాశి వారికి మిథున రాశి వారిలో నచ్చే విషయం ఏంటంటే తమ కోపాన్ని ఎక్కువ కాలం పెట్టుకోలేకపోతారు మనసులో. అంటే మిథున రాశి వారికి ఎవరి మీదైనా బాగా కోపం వచ్చిందనుకోండి, 2 రోజులు 3 రోజులు మహా అయితే 10 రోజులండి. 10 రోజుల మించి ఆ కోపం అనేది వారిలో ఉండదు. చాలా సులభంగా క్షమిస్తారు. మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక పొరపాటు అనేది చేస్తాడు. ఒకవేళ వారి వైవాహిక జీవితంలో ఎప్పుడైనా ధనుసు రాశి వారు ఒక చిన్న పొరపాటు చేశారనుకోండి, మిథున రాశి వారికి ఒకవేళ కోపం వచ్చినా సరే ఒక 4-5 రోజులు విసిగిస్తారు, ఇలా చేస్తావా అలా చేస్తావా అని. ఒక 10 రోజుల తర్వాత మర్చిపోతారండి, మళ్ళీ మామూలుగా మారిపోతారు. ఈ విషయం మాత్రం మిథున రాశి వారిలో ధనుసు రాశి వారికి బాగా నచ్చుతుంది. ఇక మిథున రాశి వారికి ధనుసు రాశి వారిలో నచ్చే విషయాలు, నచ్చని విషయాలు ఏంటంటే, ధనుసు రాశి వారి వీక్నెస్ ఏంటంటేనండి, శారీరకంగా ఎక్కువ పనులు అనేవి చేయలేకపోతారు. ధనుసు రాశి వారికి నిజానికి తెలివితేటలు ఉంటాయి, కానీ ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువగా చేయలేకపోతారు, త్వరగా అలసిపోతారు. కొద్దిగా బద్ధకం కూడా ఎక్కువే అని చెప్పవచ్చు.
మిథున రాశి వారేమో వీరికి బద్ధకం అనేది కాస్త తక్కువేనండి. ఒకేసారి 1-2 పనులను చేయగలుగుతారు. అంటే మల్టీ టాస్కింగ్ అన్నమాట. అలసట అంటే ఏంటో తెలియదు. ఎల్లప్పుడూ డబ్బుని, కీర్తిని, హోదాని సంపాదించాలి అని కోరుకుంటారు. ఇది వీరిలో ఉండే కాస్త ఆపోజిట్ లక్షణాలండి. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారు తెలివితేటలను పక్కన పెట్టి శారీరకంగా ఎక్కువగా కష్టపడతారు. ధనుసు రాశి వారేమో శారీరకంగా ఎక్కువగా కష్టపడకుండా తెలివితేటలతో పనులను చేస్తారండి. ఇది వీరిలో ఉండే ఒక ఆపోజిట్ లక్షణం. అలాగే ధనుసు రాశి వారికి ఏమో సౌకర్యాలు ఎక్కువగా కావాలండి. ఆడంబరాలను పెద్దగా ఇష్టపడరు, కానీ అన్నీ కన్వీనియంట్గా ఉండాలి, అన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టాలన్నట్లుగా ప్రవర్తిస్తారు. మిథున రాశి వారేమో కొన్ని విషయాలలో గొనిగినప్పటికీ కూడా సర్దుకుపోతారండి. వీరిద్దరి మధ్య ఉండే ఇంకొక తేడా ఏంటంటే ధనుసు రాశి వారు కొద్దిగా ధైర్యవంతులండి. అంటే జీవితంలో ఎప్పుడైనా సరే వైఫల్యం ఎదురైందనుకోండి, ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, మనసులో బాధ ఉన్నా కుంగిపోరు, ధైర్యంగానే ఉంటారు. అది వారిలో ఉన్న ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. కానీ అదే మిథున రాశి వారికి వైఫల్యం ఎదురైందనుకోండి, ఊరికే కుంగిపోతారు. ఆ లక్షణం వల్లే మిథున రాశి వారు తమలో ఉన్న సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతారు. సక్సెస్ వచ్చినప్పుడు బాగా సంబరపడిపోతారండి, అందరి మీద ప్రేమను కురిపిస్తారు. ఫెయిల్యూర్ వచ్చినా సరే ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతారు. ఇది మిథున రాశి వారిలో ఉండే ఒక నెగిటివ్ పాయింట్. ఈ విషయం అనేది ధనుసు రాశి వారికి నచ్చదు. ధనుసు రాశి వారు ఏంటంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం. అయితే మిథున రాశి వారు ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతారు, కానీ ఒత్తిడిని మాత్రం తట్టుకుని పని చేయగలుగుతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ధనుసు రాశి వారికి కావాల్సినంత సౌకర్యాలు మిథున రాశి వారికి అక్కర్లేదండి. ధనుసు రాశి వారేమో తమ ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఒత్తిడిని మాత్రం తట్టుకోలేకపోతారు. వీరికి ఫ్రీడమ్ కావాలండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ స్థానం అవుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం 9 అనేది మ్యాజికల్ నెంబర్, అదృష్ట సంఖ్య. కాబట్టి ధనుసు రాశి వారికి కొద్దిగా అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ విషయాన్ని వారు అస్సలు ఒప్పుకోరండి. అదృష్టవంతులు అంటే కష్టపడకుండానే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయని దాని అర్థం కాదండి. దైవ బలం అనేది ధనుసు రాశి వారికి కాస్త ఎక్కువగా ఉంటుంది మిగిలిన రాశుల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే మకర రాశి వారికి కూడా కాస్త దైవ బలం ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారి మాదిరిగానే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిథున రాశి వారి కంటే కూడా ధనుసు రాశి వారికి ఒక రవ్వ అదృష్టం అనేది ఎక్కువ అండి. కానీ వారు ఒప్పుకోరు. మాకెక్కడ అదృష్టం ఎక్కువ అండి, జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డామని అంటారు. అదృష్టం అంటే అన్ని కాళ్ళ దగ్గరికి రావటం కాదండి, దైవ బలం. ఒకవేళ జీవితంలో క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురయ్యాయి అనుకోండి ధనుసు రాశి వారికి, దైవం ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. అది దైవ బలం అంటే. దైవ బలం ఉండటం కూడా అదృష్టమేనండి. అలాగే ఈ ధనుసు రాశి వారు బోలా మనుషులండి. అంటే తమ మనసులో ఏది కూడా దాచుకోలేకపోతారు, సులభంగా బయటికి చెప్పేస్తారు. మిథున రాశి వారు బాధను మాత్రం బయటికి చెప్పుకోలేకపోతారు. వారిలో వారు మదన పడతారు, కుంగిపోతారు. వారి ముఖం చూస్తేనే తెలుస్తుంది వీరు ఏదో బాధలో ఉన్నారని. ధనుసు రాశి వారేమో మనసులో ఏదైనా బాధ ఉంటే ఒకరితో పంచుకుంటారండి, చుట్టుపక్కల వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చర్చిస్తారు దాని గురించి. అప్పుడు మనసులో ఉన్న బాధ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మిథున రాశి వారిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే వారి మనసులో ఉన్న బాధను మాటల ద్వారా చెప్పుకోలేకపోతారండి, వారిలో వారే అనుభవిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారిది పొగడ్తలకి పొంగిపోయే స్వభావం అండి. అందుకే అటుపక్క ధనుసు రాశి వారి కుటుంబ సభ్యులు, వారి బంధువర్గం వారు, ఇటుపక్క మిథున రాశి వారి కుటుంబ సభ్యులు, వారి బంధువర్గం వారు, రెండు వైపుల నుండి మిథున రాశి వారితో చాకిరీ చేయించుకుంటారు. ధనుసు రాశి వారు కొద్దిగా తెలివితేటను ఉపయోగిస్తారండి. సహాయం చేయరు అని నేను అనట్లేదు, కానీ ధనుసు రాశి వారు తెలివితేటలతో తప్పించుకుంటారు. మిథున రాశి వారు ఈజీగా బుక్ అయిపోతారు. అయితే ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా వీరిద్దరి మధ్య ఉన్న తేడాలు కాదండి. మనుషులందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది.
కానీ వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా ధనుసు రాశి వారికి మిథున రాశి వారి మీద అట్రాక్షన్ ఉంటుంది, మిథున రాశి వారికి ధనుసు రాశి వారి మీద ప్రేమ ఉంటుంది, కానీ బయటపడరు అంతే. అందుకే ధనుసు రాశి వారిది మిథున రాశి వారిది జ్యోతిష శాస్త్రం ప్రకారం స్ట్రాంగ్ బాండింగ్గా చెప్పవచ్చండి. వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే చివరికి సర్దుకోగలుగుతారు. అలానే ధనుసు రాశి వారికి స్టార్టింగ్లో పూజలన్నా పునస్కారాలన్నా పెద్దగా నచ్చవండి. అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు చేయరు అని కాదు, కానీ పెద్దగా శ్రద్ధ చూపించరు. కానీ గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి యవ్వన వయసు దాటిన తర్వాత, మధ్య వయసు తర్వాత నుండి వృద్ధాప్య సమయంలో ఎక్కువగా దైవారాధన చేస్తారండి. భక్తి పెరుగుతుంది. ధనుసు రాశి వారు ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారండి. మిథున రాశి వారికి అంత ఇష్టం ఉండదు ప్రయాణాలంటే. మిథున రాశి వారేమో ఉన్న దాంట్లో సర్దుకుపోతారండి. పెద్దగా సౌకర్యాలు అనేవి అవసరం లేదు వారికి. మిథున రాశి వారితో మాట మంచిగా మాట్లాడితే చాలు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసు. వారి మీద కొద్దిగా ప్రేమను చూపించండి, వెట్టి చాకిరీ చేస్తారు. మీకోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మిథున రాశి ద్విస్వభావ రాశి అండి. ఒకే స్వభావాన్ని చూపించరు ఎప్పుడూ కూడా. కొన్నిసార్లు ఒకలా ఉంటారు, ఇంకొన్నిసార్లు ఇంకొకలాగా ఉంటారు. దానివల్ల కూడా జీవిత భాగస్వామికి కొన్నిసార్లు మిథున రాశి వారి మీద కోపం వస్తుంది. ధనుసు రాశి వారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి దానిని ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు కాబట్టి కూర్చున్న చోట కూర్చున్నట్లే తెలివితేటలతో వారి పనులన్నిటినీ కూడా చక్కబెడతారు. ఇక్కడ మిథున రాశి వారు బాగా కష్టపడిపోయినట్లుగా కనిపిస్తారు, ధనుసు రాశి వారు కూర్చున్నట్లుగా కనిపిస్తారు. కానీ ధనుసు రాశి వారి తెలివితేటలతో అన్నిటినీ చక్కబెడతారు అని అర్థం చేసుకోవాలండి. అయితే మిథున రాశి వారు సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి సౌకర్యాలు కావాలి, ఊహకు అందని కలలను కూడా కంటూ ఉంటారు. కానీ ఒక రకంగా మిథున రాశి వారి లాంటి సర్దుకుపోయే మనుషులు దొరకటం ధనుసు రాశి వారిని అదృష్టవంతులుగా చెప్పవచ్చండి. ధనుసు రాశి వారంత తెలివైన వారు దొరకటం మిథున రాశి వారి అదృష్టంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇద్దరిది మంచి మ్యాచ్ అండి, మంచి బాండింగ్. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ధనుసు రాశి వారు ఏదైనా నచ్చలేదా, వారిలో ఉన్న బలాలను బలహీనతలను అర్థం చేసుకోండి. ధనుసు రాశి వారికి మిథున రాశి వారు ఏమైనా నచ్చలేదా, వారికి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ ధనుసు రాశి వారికి ఏదైనా చెప్పి ఈ విషయంలో కొద్దిగా మార్చుకో అంటే మారరు, కానీ మిథున రాశి వారిపైన కొద్దిగా ప్రేమ చూపించి ఈ విషయంలో కొద్దిగా మారవా అంటే ఖచ్చితంగా మారతారండి. మిథున రాశి వారిని ప్రేమతో లొంగ తీసుకోవచ్చు. ధనుసు రాశి వారంత మొండివారైతే వారు కాదండి. కానీ మాట్లాడే విధంగా మాట్లాడితే ప్రేమను చూపించటం కాదు, కురిపిస్తారు అని చెప్పవచ్చు. ఇది ధనుసు రాశి మిథున రాశి వారి మధ్య ఉన్న బంధం.